నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి కల్కి 2898 ఏడి సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో మంచి జోరు మీద ఉన్నాడు ప్రభాస్ ఈ నేపథ్యంలో తర్వాత వచ్చే సినిమాల విషయంలో భారీ అంచనాలే ఉన్నాయి ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడే హిట్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి దీనికోసం కొంతమంది అభిమానులు మళ్ళీ పాన్ ఇండియా సినిమాలే రావాలి అంటున్నారు ఎందుకంటే ఇన్స్టెంట్ గా రెండు సీక్వెల్స్ ఉన్నాయి మరి అయితే ప్రభాస్ ప్లానింగ్ చూస్తుంటే అలా లేదు ఎందుకంటే పాన్ ఇండియా సీక్వెల్స్ పాన్ ఇండియా సినిమా పక్కన పెట్టి సగటు టాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు ఒకటి పాన్ ఇండియా కాగా రెండో సంగతి ఈ రోజో రేపో తెలిసిపోతుంది వచ్చే సమ్మర్లో రాజా సాబ్ అంటూ పాన్ ఇండియా సినిమా చేయనుండగా హను రాఘవపూడి మైత్రి మూవీ మేకర్స్ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు ఈ రెండు సినిమాలు ప్యారలల్ గా షూటింగ్ జరుపుకుంటాయట దీంతో ఆ స్థాయి విజయం ఈ సినిమాలతో అవుతుందా అనే ప్రశ్న మొదలైంది మామూలుగా అయితే ప్రభాస్ స్వింగ్ లో ఉన్నప్పుడు ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియానే ఎందుకంటే ఆయన ఇమేజ్ అలాంటిది అయితే మరి ఆ పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అనేది ఇక్కడ ప్రశ్న అన్నట్లు హను సినిమా పాన్ ఇండియానే అంటున్నారు అనుకోండి అయితే అది ట్రైలర్ వచ్చాక బజ్ బట్టి తెలుస్తుంది సలార్ 2 ఈ పాటికే మొదలవ్వాలి కానీ ఎందుకో కానీ స్టార్ట్ చేయలేదు ఇక కల్కి 2898 ఏడి సీక్వెల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో రూమర్లు కూడా రావడం లేదు ఇక సందీప్ రెడ్డి వంగ సినిమా వచ్చే ఏడాదిలో కానీ ఈ ఏడాది ఆఖరిలో కానీ ప్రారంభిస్తారు అని చెబుతున్నారు ఈ లెక్కన ఆ సినిమాలు రావడానికి చాలా కాలమే పడుతుంది కాబట్టి ఇప్పటికీ ఈ సినిమాలతో అడ్జస్ట్ అయిపోవడమే